మొన్నొక్కసారి రైతు బంద్ వేసినావు 10 ఎకరాల వరకు వేసినట్టు నువ్వు. కానీ మధ్యలో 3 విడతల రైతు బంద్ ఎగ్గొట్టినావు, వరి పంట బోనస్ ఎగ్గొట్టినావు, సన్నాలకు వరి పంట బోనస్ ఇస్తా అని చెప్పినావు, అన్ని పంటలకు మద్దతు ధర పెట్టి కొంటాన్నావు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినావు. మొన్న చూసినాం రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, గోసపడ్డారు. కొనుగోలు కేంద్రాలు లేవు, వరి పంట బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా తీసేసినావు. ఇట్లా కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ ఎగ్గొట్టేసినావు. మరి నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎందుకో నాకు సమాధానం చెప్పాలి. కొడంగల్ ప్రజలకు చెప్పాలి, కొడంగల్ రైతుకు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసినావో చెప్పాలి. గతంలో కేసీఆర్ గారు చేసిన పథకాలన్నీ తీసేసినావు. కేసీఆర్ గారు నడిపిన ప్రభుత్వం కూడా నడపడానికి నీ చేతనైతే లేదు. మరి రేపు వచ్చిన కొడంగల్కి వచ్చి ఏం సమాధానం చెప్తావు? మేము చేసిన సింగిల్ రోడ్డు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల లోపల, నేను ఎమ్మెల్యే ఉన్న 5 ఏళ్ల లోపల ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు రోడ్ వేసినాం. తాండాలన్నీ కూడా 46 తాండాలు గ్రామ పంచాయతీగా కొత్తగా వేసినాం. కొత్తగా 3 మండలాలు ఏర్పాటు చేసినాం, 2 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం, 3 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినాం. హాస్పిటల్లో మందులు లేవు, స్టాఫ్ లేదు, డాక్టర్లు లేదు, మందులు లేదు. ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీ డాక్టర్లు గతి లేరు. కోజిగిలో చూసినాం, మద్దూరులో చూసినాం. మనం మద్దూరులో బ్రహ్మాండమైన హాస్పిటల్ ఓపెన్ చేసినాం. గతంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు గారి చేతుల మీద బ్రహ్మాండంగా హాస్పిటల్ ఓపెన్ చేసి ఇక్కడ అనేక ఎక్విప్మెంట్స్ కూడా పెట్టినాం. అన్నీ రిటర్న్ తీసుకుపోయారు నారాయణపేట హాస్పిటల్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్దూరులో ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం నారాయణపేట హాస్పిటల్ తీసుకుపోయారు. అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని మరి అక్కి పెట్టుకొస్తున్నావో సమాధానం చెప్పాలి. నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు, రైతు బంధు కానీ, వరి పంట బోనస్ జమ చేయాలి, రైతుల అకౌంట్లలో వరి పంట బోనస్ జమ చేయి. 4000 పెన్షన్ వృద్ధుల వికలాంగులకు ఇస్తాను, 6000 పెన్షన్ అండి ఇవ్వండి. తులం బంగారం ఇస్తాను పెట్టిపోయింది. మహిళలకు కోడళ్ళకు 2500 పెన్షన్ ఇస్తాను. వాళ్ళ మహిళలను కోటీసులో చేస్తా అంటున్నావు. 2500 గతి లేదు కానీ కోటీసులో చేస్తున్నావు అని అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి, రైతులను మభ్యపెట్టి ఈరోజు మళ్ళీ కొడంగల్కి వస్తా అంటున్నావు. ఇప్పటికిప్పుడే గుండ్మాల్లో మోడల్ స్కూల్ విజిట్ చేసినాం. మోడల్ స్కూల్లో చూస్తే అధ్వానమైన పరిస్థితి. మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా అతనే ఉన్నాడు. విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. స్కూళ్ళు అన్నీ మూతపడుతున్నాయి. ప్రభుత్వ స్కూల్ చాలా స్కూళ్ళు మూతపడ్డాయి ఇప్పటికే. మోడల్ స్కూల్లో నెల రోజుల నుంచి పురుగులు అన్నం పెడుతున్నారు విద్యార్థులు. హాస్టల్లో చూస్తే హాస్టల్ విజిట్ చేసినాం. అక్కడ 8 బాత్రూములు ఉంటే అందులో 3 బాత్రూమ్లే పనిచేస్తున్నాయి. 5 బాత్రూమ్ ట్యాపులు లేవు, పైపులు లేవు, ట్యాపులు లేవు. నెల రోజుల నుంచి పురుగులు అన్నం పెడుతున్నారు. నాన్ వెజ్ లేదు, ఫ్రూట్స్ లేవు. వాళ్ళకి గతంలో మంచి బ్రహ్మాండంగా నాన్ వెజ్ పెట్టేటోళ్ళు వారానికి 1-2 సార్లు. ఫ్రూట్స్ ఇచ్చేది ఏది లేదు. ఎందుకంటే మేము అక్కడ అడిషనల్ డైరెక్టర్ గారు కూడా వచ్చినారు ఇప్పుడే స్టేట్కి వెళ్ళి ఆ స్కూల్ విజిట్ చేయడానికి. ఆయన అడిగితే సంవత్సరం నుంచి ఇక్కడ టెండర్ కాలేదు, అందుకే పెడతలేరట. మరి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే ఒక నాన్ వెజ్ పెట్టడానికే టెండర్ కాలేదంటే మరి ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి. గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, కేజీబీ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మోడల్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో మొట్టమొదట కొడంగల్ విజిట్ చేయను. కొడంగల్ ఏ పరిస్థితి ఉందో చూసినాక తెలంగాణ అంతా చేతు. కానీ కొడంగల్ సొంత నియోజకవర్గంలోనే మోడల్ స్కూల్లోది, కేజీబీ స్కూల్లో పరిస్థితి అట్లున్నది. మరి తెలంగాణ అంతటా ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మనం గతంలో చూసినాం. ఈ 2.5 సంవత్సరంలో క్రైమ్ రేట్ ఫుల్ పెరిగిపోయింది. పట్టపగలే దొంగలు దోసుకొని పోతున్నారు. కరీంనగర్లో జ్యువెలరీ షాపుల పట్టపగలు వేపర్లు కాల్చి దోసుకపోతే ఇప్పటివరకు దొంగలు పట్టుకోలే. ఒక మాజీ డీజీపీ ఆఫీసు భార్యని మట్టపగలు చంపిపోయారు. రేవంత్ రెడ్డి ఇంటికి కూతవేడు దూరంలో పక్కకే డీజీపీ ఆఫీసు భార్యను కూడా నేపాల్లో వచ్చి చంపిపోయారు. వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలే. మొన్న షాబాలో జరిగిన సంఘటన, రేవంత్ రెడ్డి అనుచరుడు 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని సిఐకి లంచం ఇస్తే ఆ ఫోక్సో కేసు నమోదు కాకుండా జైలుకోకుండా బెయిలబుల్ సెక్షన్ పెట్టి బెయిల్ ఇస్తే 6 మంది ప్రాణాలు తీసినాడు. రాజకుమార్ అనే వ్యక్తి 6 మంది ప్రాణాలు.
6 మంది కూడా ప్రభుత్వ హత్యలే, రేవంత్ రెడ్డి హత్యలేవి. 6 మందిని చంపి ఆయన కూడా చనిపోయాడు, 7 మంది ప్రాణాలు పోయినాయి. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి, పోలీసు కానీ కాంగ్రెస్ నాయకులు కారణం. వాళ్ళు దానికి ఎవరు బాధ్యత వహించాలి? హోంమంత్రి బాధ్యత వహించాలి. కాబట్టి తక్షణం హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి పదవి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి కూడా నీకు చేతనైతే లేదు కదా. గతంలో ఇచ్చిన రైతు బంధు ఏనికి నీకు చేతనైతే లేదు. గతంలో ఇచ్చిన 2000 పెన్షన్ కూడా కరెక్ట్ ఏనికి చేతనైతే లేదు. కేసీఆర్ కిట్టే కొట్టేసినావు, రైతు బీమా ఎగ్గొట్టేసినావు. ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని గతంలో చేస్తే